నమస్తే, నేను ప్రశాంత్. రీసెంట్గా విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. మరి ఎందుకు భేటీ అయ్యారు, అసలు ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా విజయసాయిరెడ్డి షర్మిల గారు అయితే భేటీ అయ్యారు. ఇంతకీ అసలు భేటీలో ఏం మాట్లాడుకున్నారు? విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినంత వరకు వాళ్ళ తండ్రి రాజారెడ్డి కాలం నుంచి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి లెక్కలు సరిచేసే వ్యక్తి. అతను అదృష్టం బాగుండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇతను తీసుకొని వచ్చేసి వివిధ బ్యాంకుల్లో అతను నియమించేసి ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వాళ్ళ కంపెనీలకి వాళ్ళ ఏ విధంగా అయితే క్రిట్ఫో చేశారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా అతను నిర్వహించేసి 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారో స్పష్టంగా తెలుసు. 2004కు ముందు వాళ్ళ రాజశేఖర రెడ్డికి డిపెండ్ ఎవరు? వీళ్ళిద్దరే కదా, కుమార్తె కుమారుడు. వాళ్ళ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేని తర్వాత 2009 నాటికి ఏ విధంగా ఆస్తులు సమకూరాయి, దాన్ని మొత్తం లెక్కలన్నీ చూసి ఎవరెవరికి ఎలా పెట్టాలనుకుని వివరంగా చేస్తూ వాళ్ళ యొక్క కంపెనీలను ఏ విధంగా వృద్ధి చేసిందో స్పష్టంగా మనందరికీ తెలుసు. ఆ క్రమంలో భాగంగా వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి వివాదాలు వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి వివాదాలు వచ్చిన సందర్భంగా ఇతను జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు. అలాగే షర్మిలను విమర్శించడం కూడా జరిగింది. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తూ నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పని మాట్లాడినటువంటి ఈ వ్యక్తి వెంటనే షర్మిల ఒక విషయం అయితే మాట్లాడింది. అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయం నిజం చెప్పాడు, మిగిలినన్నింటిలో కూడా నిజాలు చెబితే మంచిది అని చెప్పని మాట్లాడింది. ఇప్పుడు ఇతను వివరణ ఇవ్వడానికి వచ్చాడని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. నేను మాత్రం ఆ విధంగా భావించట్లా. ఎందుకంటే వివరణ ఇవ్వడానికి ఇంకా వాళ్ళందరూ విడిపోయారని అయితే నేనైతే భావించట్లా. బయట జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అనుకుంటున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యవహారాలన్నీ చూస్తున్న ఈ వ్యక్తి, ఆయన తర్వాత పార్టీలో ఆ స్థానం అనుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని వివరాలన్నీ బహిర్గతం చేస్తాడని అయితే నేనైతే భావించట్లా. ఇక్కడ సంబంధించినంతవరకు గతంలో రాజీ మార్గాలు కొన్ని చూసుకున్నారు, అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించే, లేకపోతే వివరణ ఇవ్వడానికి వచ్చి మాట్లాడుకుని ఉంటాడు, లేదంటే ఆయన పంపించిన రాయబారాన్ని ఇవి చెప్పడానికి వచ్చి ఉంటాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి దూరం పెరిగింది, లేకపోతే విజయసాయిరెడ్డి అతని మీద పాదీర్చుకోబోతున్నాడు, ఇంకేంటంటే విజయసాయిరెడ్డి మరి కాంగ్రెస్లో చేరబోతున్నాడా, లేకపోతే షర్మిలనే ఆ పార్టీలోకి రమ్మంటాడా, ఇవన్నీ ఊహాగానాలే నాకు తెలిసినంత వరకు. అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది ఎప్పుడంటే అతను మనం నమ్మేది ఏదైతే దస్తగిరి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయంలో నేనే చంపేశాను అని చెప్పి అతను చెప్పిన తర్వాతే కదా ముందుకెళ్ళింది. చాలా విషయాలు అందరికీ తెలిసింది, సిబిఐ వాళ్ళు కూడా ముందుకెళ్ళడానికి కారణమైంది. అట్లాగే సునీత పోరాటానికి కూడా ఊతమిచ్చింది అదే కదా. ఇప్పుడు కూడా నిజంగా నీలో పరివర్తన అనేది ఉంటే ఏం చెప్పాలి? ఇదిగో పలానా దానికి నాకు సంబంధం లేదు, వాడు చేయమంటే నేను ఇలా చేశాను, మిగిలిన వాళ్ళు చెప్పారు కదా కాబట్టి చెప్పుండేవాడు. అలా చెప్పలేదు అంటే వాళ్ళంతా ఒకటేని ఇప్పుడు కూడా మనం భావించాలి. ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను, రాజీనామా చేస్తున్నాను అంటే పార్టీ శ్రేణులు ఏదైనా సరే మిగిలిన వాళ్ళలాగా అతని మీద దాడి చేశారా? మిగిలిన వాళ్ళు ఏదైనా ఇట్లా జరిగితేనే పార్టీ నుంచి బయటకు వెళ్తేనో గోదావరిలో దూకి మలయుద్ధం చేసేవాళ్ళలాగా అన్ని ఆయుధాలతో వచ్చి మీద పడేవాళ్ళు కదా. మరి ఈరోజు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు అంటే పార్టీ శ్రేణులకు కూడా ముందు సమాచారం ఉందని భావించాలి కదా. ఇతని మీద దాడి చేయలేదు అంటే నిస్సందేహంగా వాళ్ళందరికీ ముందే తెలిసే ఈ నాటకాలు ఆడుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద దాడి చేస్తున్నాడు, లేకపోతే అంటే విజయసాయిరెడ్డి మీద దాడి చేస్తుందో షర్మిలమ్మ, లేదంటే ఈ హత్యకు సంబంధించిన విషయాలు మళ్ళీ చెప్పమని అడుగుతుందనో, ఇవన్నీ సంబంధించి మళ్ళీ ఏదైనా ఎదురుదాడి చేయొద్దమ్మా నువ్వు, మనకి యుద్ధం ఇప్పుడు మీరు అన్నాడు కదా, రెండు కళ్ళు వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి అయినా షర్మిల అయినా అని చెప్పని అన్నాడు. అలాగే ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో రాజీ మార్గానికి సంబంధించి వెళ్ళి మాట్లాడుకొని ఉంటాడు తప్ప 3 గంటలకు సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అతను ఒక పని చేస్తాడని కానీ ఆధారాలు ప్రభుత్వానికి ఇస్తాడని కానీ నేనైతే భావించట్లా.
సిబిఐకి కావచ్చు, ఈడీకి కావచ్చు ఆ ఆధారాలు ఇస్తాడని ఇప్పటికైతే నేనైతే భావించట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు ఒకటేనైన భావన అయితే నాలో చాలా స్పష్టంగా ఉంది. మరి కాలమే నిర్ణయించాలి. అంటే విజయసాయి రెడ్డి నేను రాజకీయాల్లోకి దూరంగా ఉంటాను, ఇక నుండి ఎవరికి రాజకీయాల్లోకి నష్టం, ఎవరికి లాభం? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఆయన ఏమన్నా భారతదేశానికి దిశానిర్దేశం చేసుకునే రాజకీయ నాయకుడా? జగన్మోహన్ రెడ్డికి ఆదాయ మార్గాలు పెంచేటువంటి వ్యక్తి. అవును, అందుకు కానుకగా నీకు రాజ్యసభ ఇచ్చారు, ఆ పార్టీలో మంచి అవకాశాన్ని ఇచ్చారు, మంచి స్థానాన్ని ఇచ్చారు. దానివల్ల నువ్వు ఇప్పుడు రాజకీయాల్లో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలేంటి చెప్పండి నాకు. అత్తే అయినా రాజ్యసభ సభ్యుడైంది ఆంధ్ర రాష్ట్రం తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు చేశాడే తప్ప ప్రజలకి కానీ రాష్ట్రానికి కానీ అతను చేసిన ఒక మేలు చెప్పండి మీరు. అతను రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఒక పరిశ్రమ తీసుకొచ్చే దానిలో విషయంలో కావచ్చు, లేదంటే ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒకటి ప్రజలకు సంబంధించింది అతను మాట్లాడినట్టు కానీ, లేకపోతే దాన్ని తీసుకొచ్చినట్టు కానీ, సాధించినట్టు కానీ ఏదైనా ఉందా? నన్ను ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా, మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా 9 సంవత్సరాల నుంచి అండదండలు ఇచ్చారు, కాపాడుకుంటూ వస్తున్నారని అతనే చెప్పాడు కదా. అంటే ఏ విధంగా కాపాడారు అతన్ని, ఏ విధంగా కాపాడారు ఇప్పుడు అతనే చెప్పాలి కదా. అవును, అతనికి వచ్చిన ఆపదేంటి? సిబిఐ అలాగే ఈడీకి సంబంధించింది. దాంట్లో ఏమైనా కాపాడుతున్నారని చెప్పి అతను చెప్పకనే చెప్పాడా? అంటే పోతూ పోతూ అందరినీ దాంట్లో ఇరికిస్తున్నాడా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే తెలియకుండా కొన్ని చెప్పే నిజాలు బయటకు వస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తూ ఉంటాయి. దీన్ని బట్టి కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తాడని కానీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తాడని కానీ నేనైతే భావించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి షర్మిల ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. వివేకానంద రెడ్డి గారి విషయం అతనికి క్షుణ్ణంగా తెలుసు. అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయం కూడా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఆయన ఎదిరిస్తే ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో అతనికి క్షుణ్ణంగా తెలుసు. అతను కనుక ఎదిరించాలనే భావనలో ఉంటే ఇవన్నీ తీసుకెళ్ళి సిబిఐ వాడి దగ్గర చెబుతాడు కదా, న్యాయస్థానం ముందు చెబుతాడు కదా, ఈడీలకు చెబుతారు కదా. చూడలేదంటే అతను వ్యతిరేకం కాదని అర్థం చేసుకోవాలి కదా. ఇది గమనించుకోండి మీరు ముఖ్యంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని మనిషి, వాళ్ళు రాజకీయ పార్టీని కూడా వ్యాపార సంస్థగానే భావించారు. లాభాపేక్ష, దాని ద్వారా ఏమి లాభం వస్తుంది? వాడు ఆలోచించింది ఏంటంటే తండ్రే అధికారంలో ఉంటే మనం ఇన్ని వనరుల్ని మనం దక్కించుకున్నాం, ఇన్ని ఆదాయం మనకు వచ్చింది, దాని ద్వారా మనమే అధికారం ఉంటే ఎంత సంపాదించుకోవాలనే ఆలోచన చేశారు. రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా కారణం అది. రెండోది వాళ్ళ నేరాల నుంచి కాపాడుకోవడం కోసం, రెండోది ఆర్థికంగా ఇంకా బలోపేతం కావడం కోసం. ఎవరైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంత ఉన్నా కూడా ఇబ్బందులే. దానికి లెక్కలు అంటారు, గలందరు గోడాలు ఉంటారు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందని నేను అనుకోను, బాగా సంపాదించిన వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంతంతా వచ్చిన తర్వాత కూడా, ఇన్ని ఆస్తులు సమకూరిన తర్వాత కూడా, అధికారం వచ్చిన తర్వాత కూడా నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకుండా, అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని ఇంకా ఎలా దోచుకోవాలి, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఎంత ధనం సంపాదించాలని చెప్పి ఆలోచించి ఈ తప్పుడు మార్గంలో 150 స్థానాల నుంచి 13 స్థానాలకు దిగజారిపోయిన తర్వాత కూడా వాళ్ళలో పరివర్తన అయితే ఏమి లేదు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రజల గురించో ఇంకోటి గురించో ఆలోచిస్తాడని కానీ, రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడతాడని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయసాయి రెడ్డి గారి నుంచి మీరు భావించొద్దని అయితే నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.